ఎందుకు మీరు గమనించారు? ఓకే, ఒక నిమిషం అండి. ఎస్ శ్యామ్ సుందర్ గారు, సో ఓవరాల్ గా చూసారు, ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి పడితే ఇప్పటి వరకు స్టిల్ ఇంకా 11 మున్సిపాలిటీలు కూడా ఒక స్పష్టత క్లారిటీ లేక అక్కడ కూడా స్టిల్ ఇంకా పార్టీల నుంచి సంబంధించి అక్కడ తోపులాటలు లాఠీ చార్జీల వరకు కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ మనం ఇప్పటికీ స్టిల్ చూస్తున్నాం. కాబట్టి సో ఏంటి ఓవరాల్ గా మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? ఒకటండి, ప్రజాస్వామ్యం కూని అయిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు, కానీ అందరూ కూని చేసే వాళ్ళే ఉన్నారు. ప్రజాస్వామ్య హంతకులే ఉన్నారు ఒక రకంగా, అన్ని పార్టీలు, నాట్ ఓన్లీ సింగిల్ పార్టీ. అక్కడ అవకాశవాద రాజకీయాలు అనేవి బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఇవన్నీ పక్కన పోయినాయి. మేయర్ పీఠం వచ్చిందా లేదా, వైస్ చైర్మన్ వచ్చిందా లేదా, వైస్ మేయర్ వచ్చిందా లేదా అనేది ఇదే తప్ప ఇంకేం లేదు. ఇక అక్కడ టిఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చేస్తుంది, టిఆర్ఎస్ నుంచి నేర్చుకున్న విషయాలు. కాబట్టి టిఆర్ఎస్ మా హయాంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని టిఆర్ఎస్ చెప్పుకోవడానికి కానీ, కాంగ్రెస్ మా హయాంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెప్పుకోవడానికి కానీ నైతికంగా లేదు. ప్రజాస్వామ్యము అనేది ఎంత దిగజారింది అంటేనంటే, ఎన్నికలు గెలవక ముందే గెలుస్తారు అనుకున్న అభ్యర్థులందరినీ క్యాంపులకు తరలించారు. సహజంగా ఏం జరుగుతుంది అంటున్నంటే, గెలిచిన తర్వాత వెంటనే ఆ అభ్యర్థుల్ని తరలించుకుంటారు క్యాంపులకు. కానీ ఇక్కడ ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ పార్టీలు స్టార్ట్ చేసినాయి. అంటే ఈ పలానా దగ్గర పలానా పార్టీ పలానా దానికి సపోర్ట్ చేసింది, అప్రజాస్వామికము అని చెప్పడం కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది కూని చేయడంలో అన్ని పార్టీలు సమాన పాత్ర పోషిస్తున్నాయి. అందులో తప్పనడానికి లేదు. ఎందుకంటే గొంగట్లో కూర్చుండి అన్నం తింటూ వెంట్రుకలు పడుతున్నాయి అంటున్నట్టు ఉంది పరిస్థితి, రాజకీయ పార్టీల పరిస్థితి. కాబట్టి రాజకీయ పార్టీలు అనేవి నైతిక విలువలు ఇవ్వకుండా ఉంటే, అట్లాగే తమ పార్టీకి చెందినటువంటి ఏండ్లుగా పార్టీ కట్టుబడి పనిచేస్తున్న వాళ్ళకు గనక టికెట్లు ఇవ్వకపోతే ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి. అక్కడదక్కడ పార్టీలు మారేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే శ్యామ్ సుందర్ గారు, కొన్ని చోట్ల ఇంకా స్టిల్ చౌటుప్పలు కానీ జనగం కానీ కొన్ని ప్లేస్ లో హై టెన్షన్ ఇప్పటికీ పోలీసులు అక్కడ ఉండి లాఠీ చార్జీలు చేస్తున్న సిచ్యువేషన్. అంటే ఎన్నికకు ముందు శత్రువుల్లా కనిపిస్తున్నారు, ఎన్నిక అయిపోయిన తర్వాత మిత్రులైపోతున్నారు. అసలు ఇప్పుడు ఒక రకంగా కరీంనగర్ అంత మెజార్టీ వచ్చింది బీజేపీకి, అయినా కానీ అక్కడ కూడా గందరగోళం సృష్టించే ప్రయత్నం జరిగింది అనే వాదనలు వచ్చినాయి. నిజామాబాద్ విషయం కానీ, ఇంకేదైనా, ఇప్పుడు కేతన్పల్లి కానీ, జనగామ కానీ, ఇంకేవైనా ఏ పార్టీ అయినా కానీ, ఈ పార్టీ నిజాయితీగా ఉన్నారు అభ్యర్థులు. ఇప్పుడు జగిత్యాలలో జరిగింది, మెట్పల్లి జరిగింది, గందరగోళాలు జరిగినాయి. కొన్ని దగ్గరలో సాఫీగా సర్దుబాట్లు జరిగిపోయినాయి, కొన్ని దగ్గరలోనేమో ఇబ్బందులు వచ్చి ఇప్పుడు ఆగిపోయినాయి. 11 చోట్ల ఆగిపోయినాయి. దానికి బీఆర్ఎస్ కారణమని కాంగ్రెస్ కారణమని బీఆర్ఎస్ చెప్పుకోవడం కాదు. అసలు విషయం ఏంటంటే, మోరల్ గా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గెలిచిన అభ్యర్థులు ఎవరు, గెలిచిన పార్టీలు ఏవి, మెజార్టీ పార్టీలు ఏవి ఉన్నాయి, వాళ్ళని ఎందుకు మనం క్యాంపులకు మన అభ్యర్థుల మీద మనకే నమ్మకం లేక క్యాంపులకు తరలిస్తున్నట్టు కదా దాని అర్థం. మీరు బీఫామ్ ఇచ్చారు అంటే మీరు ఆ క్యాండిడేట్ మీద నమ్మకం ఉండి బీఫామ్ ఇచ్చినట్టు. క్యాండిడేట్స్ కూడా అలాగే ఉన్నారు. మళ్ళీ మీరు అంటున్నట్లు పార్టీ క్యాండిడేట్స్ కూడా అలా ఉన్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ సైడ్ వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ లో టికెట్ రాకపోతే బీఆర్ఎస్ లో పోవడము, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో టికెట్ రాకపోతే బీజేపీ దగ్గర పోవడము, బీజేపీలో టికెట్ రాకపోతే ఇంకో పార్టీ దగ్గర పోవడం. టికెట్ వచ్చి గెలిచిన తర్వాత కూడా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అక్కడికి డౌటే. అందుకోసమని నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇవి ఎందుకు ఇవన్నీ అన్ని పార్టీలు ఎంకరేజ్ చేస్తున్నాయి. అధికారంలో ఉన్నాము అంటే ప్రతిపక్షాన్ని తొక్కేయడం. అప్పుడు బీఆర్ఎస్ చేసింది అదే, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అది. అధికారంలో ఉన్నాము అంటే ప్రతిపక్షం ఎదగకూడదు, ప్రతిపక్షం ఎదిగింది అంటే మా పరువు పోతుంది. మరి కానీ ఒకటి అబ్జర్వ్ చేయాలి శ్యామ్ సుందర్ గారు, హంగ్ కూడా
అంటే జనరల్ గా ఒక 3 లేదా 10 లోపు మనం ఇట్లాంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ టైంలో చూస్తాము. 10 లోపే ఉంటది డిజిట్ గా, అంతకుమించి దాటదు. ఈసారి ఏకంగా 38 చోట్ల హంగంటే ప్రజల మూడ్ కూడా మారుతుంది. చాలా పార్టీస్, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చాలా చోట్ల కూడా అధికార పార్టీకి మంచి టఫ్ ఫైట్ ఇచ్చాయి. ఇవన్నీ కలుస్తున్నాయంటే కూడా ప్రజలు ఏం భావిస్తున్నారు అనుకోవచ్చు అసలు? ఒకటండి, ఇప్పుడు ప్రజలు ఏం భావించినా ప్రజల చేతుల్లో లేదు. ఓటేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి, ఒక అభ్యర్థికి ఓటేసి గెలిపించిన తర్వాత ఆ అభ్యర్థి అదే పార్టీలో ఉంటాడనే గ్యారంటీ లేదు. కాబట్టి ప్రజల తీర్పు అపహాస్యం అవుతుంది. ప్రజల ఓటు అనేది అపహాస్యం చేస్తున్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా. కాబట్టి రాజకీయ పార్టీలు నైతికంగా అభివృద్ధి చెందినంత వరకు, నైతికంగా ఆత్మ పరిశీలన చేసుకోవడంత వరకు, ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప మేము నిజాయితీ పరులము, మేమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాము అని చెప్తే అది ప్రజల ముందు అపహాస్యం పాలైంది. కాబట్టి రాజకీయ పార్టీలు వేటికి అవే ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాము, ఏం కథ, ఎలా ఉంటున్నాము. కాబట్టి రాజకీయ విలువలు అనేవి పడిపోతున్నాయి. రాజకీయ ప్రసంగాల్లో భాష స్థాయి పడిపోతుంది, దిగజారిన భాష వస్తుంది రాజకీయ నాయకుల నోట్లో నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా సర్దుబాటు కావాలంటే పరిణతి చెందినటువంటి రాజకీయం అనేది జరగాలండి. అప్పుడే బాగుంటుంది. దత్తాత్రేయ గారు, సో చాలా మట్టుకు